లక్ష్మీనాథ్ గారు నమస్తే. నమస్తే సార్. డిబేట్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. లక్ష్మీనాథ్ గారు, నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రతినిధిని కాదు. ముందు ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. నేను ప్రజా రాజధాని అమరావతి ఉద్యమ నాయకుణ్ణి, లేదా గత ప్రభుత్వంలో జరిగిన శతాధిక ఇబ్బందికరమైన వాతావరణం మీద మేము జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాడిన వాళ్ళం. పనిలో పనిగా కూటమి ప్రభుత్వాన్ని ఆహ్వానించిన వాళ్ళం. ఇప్పుడు గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం లేదా 3 రాజకీయ పార్టీలు అధికారంలో రావటానికి ఇచ్చిన హామీలను అమలు చేశారా, చెయ్యలేదా, ఎంతవరకు అమలు చేశారు, ఎలా అమలు చేస్తున్నారు అనేది ఆ పార్టీ ప్రతినిధులే చెప్తున్నారు, ప్రతిరోజు చెప్తున్నారు. నేను ఆ చర్చల జోలికి కూడా పోను. ఎందుకంటే ఒక మాట మాత్రం చెప్తా, రాష్ట్రంలో ఖజానా పరిస్థితి బాగలా, రాష్ట్రంలో డబ్బులు లేవు. డబ్బులు ఉంటేనే కదా ఏదైనా ఇవ్వాల్సింది. ఆ డబ్బులు సంపాదించే పని కూటమి ప్రభుత్వం చేపడుతుంది. ఆ మాటే చెప్తుంది. ఒక్క నెలవారీ పెన్షన్లకే నెలకి ఆంధ్రప్రదేశ్లో 64 లక్షల మందికి దాదాపు 3,200 కోట్లు అవుతుంది. ఈ ఏడాది కాలంలో పెన్షన్ల బడ్జెట్ ఎంత తెలుసు ఆంధ్రప్రదేశ్లో? మొన్న ఏడాదికి 34,000 కోట్ల రూపాయలు. ఒక్క పెన్షన్లకే 34,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మిగిలిన పథకాలను కూడా ఇదిగో మేము ఆగస్టులో ఇస్తాము లేదా సెప్టెంబర్కి ఇస్తామని ప్రభుత్వం చెప్తూనే ఉంది. కాకపోతే ఏంటంటే ప్రతిపక్ష పార్టీగా వైసీపీ పార్టీ ఇంకా మీరు ఎంతకాలం నుంచి ఎవరు, ఎప్పుడు మీరు ఇస్తారు, అర్జెంటుగా మీరు ఇవ్వండి అని వాళ్ళ రాజకీయ పార్టీగా వాళ్ళు అడుగుతారు. అలా అడగటం కూడా నేనేం తప్పు పట్టను. అంటే ఈ యొక్క సూపర్ 6కి సంబంధించిన పథకాలకు సంబంధించిన వాతావరణం అయితే అది. ఎందుకంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉండట్టు, ఇదిగో ఇచ్చేస్తున్నారు రేపు తెల్లారుజామున అని నేను కూడా చెప్పలేను. ఇప్పుడు వాళ్ళ అధికార ప్రతినిధులు పదే పదే చెప్తున్న మాటే. పోతే నేను ఒక మాట చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదో తెనాలికి సంబంధించిన ఐతానగర్ విషయం కూడా ఇచ్చారు కాబట్టి ఈ ఐతానగర్ సంఘటన మాత్రం నేను పూర్తిగా ఖండిస్తున్నా. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు రాజ్యహింసకు దారి తీస్తాయి. ఆ ప్రభుత్వంలో జరిగితే ఒప్పు, ఈ ప్రభుత్వంలో జరిగితే తప్పు అని మనం రాజకీయాల కోణంలో చూసి పోలీసు వాళ్ళ కర్రలు ఇచ్చి మీరు ఎవరినైనా కొట్టండి, ఎక్కడైనా కొట్టండి, ఎంతటి వారినైనా కొట్టండి కదా అని అంటే ప్రతి పోలీస్ కర్ర మన ఇంటి గుమ్మం దట్టి రేపు పొద్దున మనల్ని బలకరిస్తుంది. అంటే చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, నేరగాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత న్యాయస్థానాలది, జైలు కట్టుకుందో కూడా అందుకనే. కాకపోతే ఒక మాట ఏంటంటే, ఆ 4 బిడ్డలు కూడా కింది కులాలకు సంబంధించిన బిడ్డలు కాబట్టి వాళ్ళు ఏదో అన్యాయం చేశారు, ఏదో పహల్గాం తీవ్రవాదుల్లాగా దుర్మార్గానికి పాల్పడ్డారు, గంజాయి తాగేస్తున్నారు, ఏదో వెంటబడుతున్నారు అని మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా చాలా తప్పుడు అర్థాలు. అందులో ఒక అతను న్యాయవాది, ఒక అతనేమో బీటెక్, ఇంకొక అతనేమో మెకానిక్. కేసులుంటే కేసులు ఉండవచ్చు. కేసులు ఉన్నంత మాత్రం నేను రోడ్డు మీద కొట్టేస్తా, కర్రలు తీసుకొని లెక్క పెట్టి 1కి 10 అని అంటే అది రాజ్యానికి భావ్యం కాదు. ఎందుకంటే ఎవరు మాట్లాడినా, ఎందుకంటే ఇప్పుడు ఇదే బాలకోటయ్య గత ప్రభుత్వంలో నా డాక్టర్ సుధాకర్ని కట్టేసి కొట్టినప్పుడు మేము రాజ్యం తీసుకొచ్చి మాట్లాడాం. మరి ఆ రోజు కూడా మనం శభాషాన్ని అన్నామా? ఇప్పుడు తిరుపతి రఘురామకృష్ణరాజు గారిని కర్రలతో కొట్టినప్పుడు అది తప్పు అని అన్నప్పుడు మరి ఈ 4 పిల్లలను కొట్టడం కూడా తప్పు అని అనాలి కదా. అదావంటే నేరానికి కులం ఆపాదిస్తారా, నేరానికి మతం ఆపాదిస్తారా? ఎవడు ఆపాదించాడు? మీకు ఒక మాట చెప్తాను నాగ్ గారు, ఈ రాష్ట్రంలో రాటీ దెబ్బ పడేది మా ఒంటి మీదే, చచ్చేది ఎస్సీలు ఎస్టీలు, ప్రాణాలు పోయేది మాదే. ఈ రోజున ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే చట్టాన్ని చేతుల్లో తీసుకోమని చెప్పకూడదు. పైపెచ్చిందంటే ఈ తప్పును సవరించింది పదే మళ్ళీ తప్పు చేయనక్కర్లా, తప్పులు జరుగుతాయి. నేనేమి ఈ ప్రభుత్వం అమృతంలాగా ఉండాలి, ఆ ప్రభుత్వం విషంలాగా ఉంటుందనే భావాలు మనకు అక్కర్లా. సంఘటనలు జరుగుతాయి, నేరాలను అదుపు చేయటానికే ప్రభుత్వాలు ఉంటాయి, నేరాలను అదుపు చేయటానికే చట్టాలు ఉంటాయి. ఇక్కడ బాలకోట గారు మీరు చెప్పిందంతా బానే ఉంది. ఒక సున్నితమైన అంశం, ఇప్పుడు నేరం చేసిన వాడిని నేరంగానే చూడాలి. పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం 100% ఎవరైనా ఖండించాలి. ఇమీడియట్లీ ఆ పోలీసులను సస్పెండ్ చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ నేరస్తులకి కులాన్ని ఆపాదించడం, కులం ద్వారా చుట్టం ఎంతవరకు కరెక్ట్ అంటారు?
నేరస్తులకు కులం ఉండదు, నేరస్తులకు మతం ఉండదు, కానీ నేరగాన్ని శిక్షించే చట్టానికి కులం ఉంది, చట్టానికి మతం ఉంది. ఇక్కడ దళిత బిడ్డలు కాబట్టే లాఠీలు జులిపించారు. నేను ఒకటోసారి చెప్తున్నా, రెండోసారి చెప్తున్నా, మూడోసారి చెప్తున్నా, మాలమాదిగ బిడ్డలు కాబట్టే లాఠీలు జులిపించారు. లేకపోతే వల్లభనేని వంశీని కొట్టండి, పోసాని కృష్ణమురళిని కొట్టండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కొట్టండి, ఆ ఎమ్మెల్సీ అనంతబాబుని కొట్టండి. ఎందుకు కొట్టలా? లాఠీలు నిద్రపోయినా అయింది. కొట్టాలి కదా అందరినీ. లేదా అయితే నాకు తీర్మానం చేయండి, రాష్ట్ర వ్యాప్తంగా అలా కొట్టేస్తామని. అందరూ తప్పుడు ముసుకేసుకొని పడుకుంటారు. ఆ పని చేయని పోని. చట్టానికి ఒక పరిధి ఉందండి. నీ చేతిలో నా చేతిలో కాదు, చట్టం చట్టమే. దానికి కేసు పెట్టే హక్కు ఉంది, కోర్టుకు పంపించే హక్కు ఉంది, కోర్టు విచారణ చేస్తుంది. ఎవడు నేరగాడు అనేది కోర్టు శిక్షిస్తుంది. మనం చట్టాన్ని పోలీసులకు అప్పచెప్పండి అని మీలాంటి నాలాంటి ప్రజాస్వామిక వదులు మాట్లాడితే మిగిలేది లాఠీకారులే గ్రామాల్లో. మీకు ఇంకో మాట కూడా చెప్తా, ఎన్నో మాటలు చెప్తా. అసలు ఆ కానిస్టేబుల్ అండి, అసలు చట్టం కొట్టుకున్న ప్రైవేటు వ్యక్తులు కాదు, వీళ్ళు సాదాసీదా వ్యక్తులే. లాస్ట్ మాట చెప్తున్నా, వాళ్ళ మీద రౌడీ షీట్ కూడా లేదు. రైట్. నిన్న కొట్టిన తర్వాత రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. ఎస్.